బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. భేటీలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. ప్రణాళిక సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. కులగణనలో 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. కలుగణనలో పాల్గొనున్నారు 3.54 కోట్ల మంది. ఈ నేపథ్యంలో అయితే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తంగా భేటీలో కులగణనకు సంబంధించిన ఆమోదం అయితే తెలపనున్నట్టు తెలుస్తోంది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు ప్రణాళిక సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. కులగణనలో 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కాసేపట్లో కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. అసెంబ్లీలో మొదటి హాల్లో అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా కులగణనకు సంబంధించి సర్వే ఏదైతే చేశారో ప్రణాళిక సంఘం ఆ రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపి ఈ యొక్క సూచనలు చేసి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ఈ యొక్క సబ్ కమిటీ నివేదిక ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై అయితే ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా 50 రోజుల పాటు సర్వే ఏ విధంగా కొనసాగింది, ఏ వర్గాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం బయటపెట్టిన అంటే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.2%, బీసీ ముస్లింలు 10.08%, ఓసీ ముస్లింలు 2.48%. మొత్తంగా బీసీల జనాభా వచ్చేసరికి మొత్తంగా 46.5%, ఓసీలు 13.31% అయితే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ లెక్కలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లో అయితే ఈ యొక్క కులగణన సర్వేకి సంబంధించి నివేదిక ప్రవేశపెట్టనున్నారు. ప్రవేశపెట్టిన అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై అయితే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగింది. ఈ క్యాబినెట్ రిపోర్టు పైన కూడా ప్రధానంగా చర్చ సాగుతుంది. వర్గీకరణకు సంబంధించి ఎన్ని వర్గాలుగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాన్ని వర్గీకరణ చేయాలి, ఏ కులాలను ఏ జాబితాలో చేర్చాలి, ఇప్పటి వరకు ఏ కులాలు ఎక్కువగా రిజర్వేషన్ ఫలితాలు పొందాయనే దాని మీద అయితే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఈ 2 నివేదికల పైన క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత శాసనసభ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కోసం శాసనసభలో అయితే ఈ యొక్క 2 రిపోర్ట్లు ప్రవేశపెట్టనున్నారు. ప్రవేశపెట్టి వారి అభిప్రాయం తీసుకొని స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ముందు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ముందుకెళ్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. అంతే ఎస్సీ వర్గీకరణ కూడా ఈ యొక్క అసెంబ్లీలో సభ్యుల మధ్య చర్చ జరిపిన అనంతరం అయితే ఎస్సీ వర్గాన్ని కూడా ముందుకెళ్తారు. అయితే ఈ కులగణన స్వాతంత్రం పూర్వం 1921లో బ్రిటిష్ వారు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కులగణన సర్వే అయితే చేయడం జరిగింది. ఇది ఒకవేళ ఈ యొక్క సర్వే కనుక అమల్లోకి వచ్చి ఈ యొక్క బీసీలకు 42% అమల్లోకి వస్తే మాత్రం దేశవ్యాప్తంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండనుంది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిన 2 గంటల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం నివేదిక కూడా తయారు చేశారు. ఎస్సీ వర్గీకరణ కూడా అమలైతే దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలవంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొత్తంగా ఈ 2 రిపోర్ట్ల పైన కాసేపట్లో క్యాబినెట్ సమావేశం కానుంది. క్యాబినెట్ అనంతరం అయితే
అసెంబ్లీ సమావేశంలో శాసనసభ సభ్యుల అభిప్రాయాల మేరకు అయితే చర్చకు ఈ 2 రిపోర్ట్లు కూడా ప్రభుత్వం పెట్టనుంది సర్తాజ్. థ్యాంక్ యూ హరికృష్ణ.